పూజ అయిపోయాక అహల్య, గౌతమ్ అక్కడ బామ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పి వంగుతారనమాట. అప్పుడే వాళ్ళ ముందు ఒక పేపర్స్ పడతాయి. ఏంటి ఈ పేపర్స్ అని చెప్పి గౌతమ్ తీసి చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి యామిని వాళ్ళ కుటుంబం, నందు, యామిని వాళ్ళ హస్బెండ్ అందరూ వస్తారనమాట. నేను చెప్తాను అని చెప్పి ఇక యామిని ఇలా చెప్తూ ఉంటుంది. అది నువ్వు అదితిని పెళ్లి చేసుకోబోతున్నావు కదా త్వరలో, అంటే నువ్వు అప్పుడు అహల్యకి విడాకులు ఇవ్వాలి కదా, అందుకే విడాకుల నోటీస్ అనమాట. మీ ఇద్దరు సైన్ చేశారనుకోండి, నేను అప్లై చేస్తాను. ఆ తర్వాత మీ మ్యారేజ్కి ఇంకే అడ్డు ఉండదు అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఆ మాటకి అక్కడున్న అర్జున్ ప్రసాద్, సుభద్ర అందరూ షాక్ అవుతారు. ఇక ఏంటి సైన్ చెయ్యి అని చెప్పి అడుగుతూ ఉంటుంది యామిని. అప్పటికి గౌతమ్ నేను సైన్ చేయను అని చెప్పేస్తాడు. ఇక అలా చెప్పేసరికి అదితి షాక్ అవుతుంది. ఏంటిది అన్నట్టుగా చూస్తూ ఉంటారు యామిని వీళ్ళు. నేను సైన్ చేస్తాను అని చెప్పి అహల్య అన్నంతో ఇంకా పెద్ద షాక్లో గౌతమ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. మరి గౌతమ్ ప్రేమించిన అదితిని ఇద్దరిని దగ్గర చేయడానికి అహల్య సైన్ చేయడానికి ముందుకొచ్చిందా, సైన్ చేస్తుందా, కమింగ్ ఎపిసోడ్లో ఏమవుతుంది అనేది తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.